హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మాత్రం సండే స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ అండ్ చారు, అన్నం అండి. ఇంకెక్కువ ఏం వండట్లేదు, బిర్యానీ గట్ట ఏం వండట్లేదు. వర్షం అయితే పడుతుంది బయటన ఈరోజు. ఎందుకంటే ఎక్కువ వెల్లుల్లిపాయతో చేద్దాము, వెల్లుల్లి చికెన్ అనేసి అనుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెమే వేసాను అన్నమాట. దానికోసం అయితే మాత్రం వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకనే వెల్లుల్లి చికెన్ చేశాను ఈరోజు. ఎక్కువ గ్రేవీ లేకుండా నార్మల్గా చికెన్కి అంటేలాగా. ముందుగా తనైతే నాకు చెప్పలేదు చికెన్ తెస్తున్నానని. సో నాకు తెలియదు. ముందు ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉంటే ఎగ్స్ ఉడకబెట్టేసాను అనమాట, ఎగ్ కర్రీ చేసేద్దామని. సో తెచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తాం, చికెన్లో ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి? చికెన్ ఎగ్ మిక్సింగ్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి. చికెన్లో ఎగ్స్ అంటే నాకు పిచ్చ ఫ్యాన్ దానికైతే మాత్రం. నేను మాత్రం ముందుగా చికెన్ అయితే ఫుల్గా వేయించుకున్న తర్వాత కారం వేసి వేయించాక సాల్ట్ కారం వేసి వేయించాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ చేసేసాను. ఆ వేగిన మిశ్రమంలో ఈ పేస్ట్ని అయితే వేసి కొంచెం చాలాసేపు ద్వారగా వేయించాను, అది ముక్కలకి అంటేటట్టుగా. తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే సరిపోలేదు అనమాట అప్పుడు. సో సాల్ట్ కానీ కరెక్ట్ పడకపోతే ఏ కూర కూడా అసలు ఏం బాగోదు. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోవడానికి రెడీగా ఉంది. నాకైతే అలా వేగిన దాంట్లో నుంచి ముక్క తినాలంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు చేపలైనా చికెన్ అలాగే తింటాను, టేస్ట్ చేస్తాను, నాకు నచ్చుతుంది. అలా నా ఫేవరెట్ అనమాట అలా తినడం. మీకు ఎంతమందికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయో కామెంట్ చేయండి. 1 గ్లాస్ వాటర్ అయితే కొంచెం వేసాను, కొంచెం ఏమైనా పచ్చిగా కొంచెం ఎక్కడెక్కడైనా ఉంటే ఉడికిపోతుంది కదా అనేసి మొత్తం వాటర్ అంతా ఇంకించేసి దగ్గరగా వచ్చేంత వరకు పెట్టాను. లాస్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసి వేయించేసుకున్నాను. ఇంకా వేడి అన్నంలో చికెను ఎగ్ కర్రీ సర్వ్ చేసుకొని చారు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బాబాబా మరి ప్లేట్ ఇంకా వదలబుద్ది వేయదు ఫ్రెండ్స్. మేమైతే ఇంకా వదలకుండా నేనైతే ఫటాఫటా రావు అనుకొని లాయించేసాను. నాకు చికెన్లో ఎగ్ అంటే చాలా ఇష్టం. ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది, చికెన్ ఎగ్ ఫ్లేవర్. మీకు ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ అయితే చేసేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదే. ఎప్పుడు లైవ్లో అందరూ అడుగుతారు కదా ఏంటి స్పెషల్ అని. ఈరోజు స్పెషల్ అయితే మాత్రం చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ అండ్ చారు. ఇంతేనండి, సింపుల్గా చేసేసాను ఈ సండే మాత్రం. ఎప్పుడు బిర్యానీ అది ఇది అని అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. మరి ఈసారి బయటకు కూడా వెళ్ళడం అవ్వట్లేదు, ఎందుకంటే వర్షం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వట్లేదు. వచ్చేదే వారానికి ఒక సండే, ఆ సండే కూడా ఎక్కడికి వెళ్ళకుండా అయిపోతాం, ఇంట్లోనే ఉండిపోతాం, లాక్ అయిపోతున్నాం. ఈ వర్షం వల్ల ఏం చేస్తాం, మరి ఇలా ఉంది సంగతి.